క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏమీనూ లేదు. మానవ విజ్ఞానమునకు, మానవ తెలివితేటలకు, శక్తికి అసంభవమైనది, అసాధారణమైనది అన్నీ కూడా దేవునికి సాధ్యమవుతున్నాయి. ఈ వాక్యాన్ని నిరూపిస్తూ ఈరోజు మనము లూకాసు సువార్త 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు ధ్యానిస్తున్నాం. ఈ భాగంలో దేవుడు తనకున్న ప్రణాళికలు, కన్య మరియ యందు తనకున్న చిత్తాన్ని నెరవేర్చడానికి గబ్రియేలు దూతను కన్య మరియ వద్దకు పంపిస్తున్నారు. కన్య మరియకు వివాహం కాని స్త్రీ, లోకరక్షకునికి జన్మనివ్వడానికి, తల్లి అవడానికి దేవునికున్న ప్రణాళికలు గబ్రియేలు దూత ద్వారా ఆ శుభ సందేశాన్ని దేవుడు కన్య మరియకు అందజేసినారు. ఈ సందేశం గబ్రియేలు దూత కన్య మరియకు అందజేసినప్పుడు ఆమె సందేహించింది, ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రియమైన సహోదరి సోదరులారా, ఒక కన్య వివాహం కాకుండా ఒక బిడ్డకు జన్మనివ్వడము, ఒక బిడ్డకు తల్లి కావడము అనేది ఈ లోకంలో జరగని విషయం, కని విని ఎరగని విషయం. కానీ ఈ అసాధ్యమైన ఈ కార్యము ఎలా జరుగుతుంది అని చెప్పేసి తల్లి మరియమ్మ దూతను ప్రశ్నించినప్పుడు దూత పలుకుతున్న వాక్కులు, ఇదిగో పవిత్రాత్మ నీపై వెంచేయును, సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును, అందుకు ఆ కుమారుడు దేవుని కుమారుడు అని పిలువబడను. ఇది గ్రహించిన కన్య మరియమ్మ దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరిస్తున్నది. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించింది. కన్య మరియమ్మ దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించింది కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, ఆ కుమారుడు, జన్మించబోయే కుమారుడు మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడను. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. తల్లి మరియమ్మ దేవుని చిత్తాన్ని అంగీకరించింది కావున లోకరక్షకునికి తల్లి అయినది. ప్రియమైన సోదర సోదరులారా, కాబట్టి ఈ భాగం ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని నిరూపిస్తున్నాము. అదేవిధంగా గత ఆదివారము ఇలాంటి ఒక సంఘటన మనం ధ్యానించున్నాము. అబ్రహాము, సారాను వారు కడు వృద్ధులు, దేవుడు వారికి సంతానం భాగ్యమునిచ్చి దీవిస్తున్నారు. ఆదికాండము 16వ అధ్యాయము 6వ వాక్యంలో అబ్రహాము దేవుని నమ్మెను, ఆ నమ్మకంను బట్టి దేవుడు అబ్రహామును దీవించను. అదేవిధంగా ఎలిజబెతమ్మ, జకరియా వారు కూడా కడువృద్ధులు, ఆ దంపతులను ప్రభువు దీవిస్తున్నారు. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు బద్దులై జీవించారు. కాబట్టి దేవుడు వారిని కూడా సంతాన భాగ్యంతో దీవించారు. ప్రియమైన సోదరులారా, ఇలాంటి ఒక వ్యక్తి మనం చూస్తున్నాము. యోబుకు కష్టం వచ్చినా, యోబుకు నష్టం వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా యోబు అంటున్నాడు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వాక్యంలో దేవుని యొక్క నామము స్తుతింపబడింది కాక అని చెప్పేసి దేవునికి యోబుకు ఎన్ని దురదృష్టవంతములు ఎదురైనా యోబు దేవుని నిందించకుండా నమ్మకంతో జీవించాడు. కాబట్టి యోబును దేవుడు దీవించాడు. ప్రియమైన సోదర సోదరులారా, ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం నాలో జరిగనివ్వండి. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం నాలో నెరవేర్చమని చెప్పేసి ప్రార్థిస్తూ దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించుదాం. బాలయేసు మనందరినీ ధారాళంగా దీవించుగాక.